సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజున సాధకుల కోసం ధనాధిపతి అయిన కుబేరుడి యొక్క మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను. ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క కుబేరుడి మంత్ర సాధన ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు చెబుతాను. ఏ సాధకుడికైతే ఈ యొక్క కుబేర మంత్ర సిద్ధి కలుగుతుందో వారికి అపార ధనప్రాప్తి కలుగుతుంది. అప్పుల బాధలు తీరుతాయి. ఇంట్లో ధనం అనేది నిలకడగా ఉండదు కదా, వారికి ఈ యొక్క కుబేర మంత్రసిద్ధి కలిగిన తర్వాత ఇంట్లో ధనం అనేది నిలకడగా ఉంటుంది. సాధకుడు ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ యొక్క వ్యాపారము దినదిన అభివృద్ధి చెందుతుంది. సాధకుడికి ఆగిపోయిన ధనం తిరిగి రావడం జరుగుతుంది. అంటే ఎవరికైనా సాధకుడు అప్పు ఇచ్చి ఉన్నట్లయితే ఆ యొక్క అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి సాధకుడి వద్దకు రావడం జరుగుతుంది. సాధకుడు యక్షిణి విద్యలు గాని యక్షుడి విద్యలు కాని మంత్ర సాధన చేసినట్లయితే త్వరగా సిద్ధి కలుగుతుంది. ఎందుకనగా ఈ యొక్క కుబేరుడు యక్షిణులకు యక్షులకు అధిపతి గనుక. ఈ యొక్క కుబేర మంత్ర సాధన కొద్దిగా కఠినంగా ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క సాధన ప్రపంచంలో కొద్దిగా సాధన మీద అనుభవం ఉంటుందో వారు మాత్రమే ఈ యొక్క కుబేర మంత్ర సాధన చేయగలుగుతారు. ఈ యొక్క సాధనలో సాధకుడికి కొన్ని వింత అనుభవాలు జరుగుతాయి. ఎందుకనగా సాధకుడికి కొన్ని పరీక్షలు పెట్టి వాటిలో విజయం సాధించిన సాధకుడికి ఈ యొక్క కుబేరుడు సిద్ధి కలుగుతాడు. ఈ యొక్క కుబేర మంత్ర సాధన 21 రోజుల అనుష్ఠానం ఉంటుంది. కానీ ఎవరైతే శివరాత్రి రోజున కానీ హోలీ రోజున కానీ అక్షయ తృతీయ రోజున కానీ దీపావళి రోజున కానీ ఎవరైతే ఈ యొక్క పవిత్రమైన రోజుల్లో మంత్ర సాధన చేస్తారో వారికి కేవలం 3 రోజుల్లో మంత్ర సిద్ధి కలుగుతుంది. ఈ యొక్క సాధనలో సాధకుడు ప్రాణ ప్రతిష్ఠ కలిగిన కుబేర యంత్రాన్ని స్థాపించి సాధన చేయవలసిందిగా ఉంటుంది. సాధనలో సాధకుడు పసుపు వస్త్రాలను ధారణ చేసి రాత్రి 9 గంటల తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును రహస్యంగా గోప్యంగా ఉంచడం జరిగింది. ఎందుకనగా ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును గురూపదేశం తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన కాబట్టి ఈ యొక్క కుబేర మంత్ర సాధనలో 3 సిద్ధి మంత్రాలు ఉంటాయి. కానీ సాధకుని యొక్క పరిస్థితిని బట్టి ఒక మంత్రాన్ని ఉపదేశము ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి క్లుప్తంగా ఈ యొక్క సాధన గురించి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.